ముందుగా తెలంగాణ పేపర్ని తీసుకుంటే ఆకేరు ఆక్రోశం సర్కారు నిర్లక్ష్యం రాకాసి తండా కన్నీటి కథ అది ఊహించని ప్రమాదం వైపరీత్యాన్ని మించిన ఉత్పాతం ఆదమరిచి నిద్రపోతున్న అమాయకులను కబలించేందుకు దూకిన రాకాసి వరద ప్రవాహం రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డ తండావాసుల కన్నీటి ప్రయాణం వారం రోజుల పాటు ఆగకుండా కురిసిన వర్షాలకు ఉప్పొంగిన ఆకేరు వాగు ప్రళయానికి చిగురుటాకుల వణికి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ రాకాసి తండావాసులపై న్యూస్ లైన్ తెలంగాణ ప్రత్యేక కథనం. చుట్టూ చిన్న చిన్న గుట్టలు, వాటి చుట్టూ తీగల్ల వంకలు, తిరిగిన వాగు వంకలు, అందులో పెద్దవాగే ఆకేరు వాగు. ఇవన్నీ దాటితే 60-70 చిన్న చిన్న గుడిసెలు, ఇళ్లతో ఓ చిన్న తండా, పేరు రాకాసి తాండా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఇల్లు ఉండేది, స్లాబ్తో సహా కొట్టుకుపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫోటోలను. గూడు చెదిరిన ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. వరద దాటికి పునాది భాగంలో కొట్టుకపోయిన ఇల్లు, ఇది కూడా చూసుకోవచ్చు మనం. చూడు ఎంత ఉధృతంగా, ఎంత భయానకంగా వరద కావచ్చు, అక్కడ భారీ వర్షం కావచ్చు, వీళ్ళ గుడిసెలను కావచ్చు, వీళ్ళ నివాసాలను కావచ్చు, ఏ విధంగా చెదరగొట్టింది అనేది ఇక్కడ ఇల్లు పునాది, పైకప్పు కాదు, ఇల్లు పునాదినే మొత్తం తుడిచిపెట్టి పడేసింది. ఎవరైనా చూస్తే పైకెళ్ళి రంధ్రం కొట్టినట్టు, స్లాబ్ పైకెళ్ళి స్లాబ్ను తవ్వినట్టు ఇక్కడ ఈ గుంత కనబడతాను. ఎవరైనా చూస్తే ఆశ్చర్యం. ఇది ఈ కిందికెళ్ళి పునాదికెళ్ళి పైకి లేపింది అంటే ఎంత ఉధృతంగా వచ్చి ఉంటుంది వరద, అర్థం చేసుకోవచ్చు. ఇక వరద ప్రవాహంలో ఇంటిలోంచి కొట్టుకొచ్చిన బియ్యం సంచే ఇసుక సంచి లాగా మారిపోయింది. సడన్ గా చూస్తే ఇది ఇసుక సంచేమో అన్నట్టు కనబడతాను. బురదలో కూరుకుపోయిన వస్తువులు, ఇంటి సామాగ్రిని కూడా మనం చూసుకోవచ్చు. వరద దాటికి ధ్వంసమైన ఒక ఇల్లు. ఏందంటే ఏదో పాడుబడ్డ ఇండ్లేమో ఇవి, అంతకుముందు ఎవరు లేకపోవడం వల్ల ఇట్లా ఈ పాడుబడి ఆ వెళ్ళిపోయిన కొంపలాగా అయిపోయిందేమో అనుకునేటట్టున్నది. కానీ ఇది నివాసం ఉంటున్న ఇల్లే. పాపం చాలా దారుణంగా వీళ్ళు ఈ వరద దాటికి కావచ్చు, ఈ భారీ వర్షం దాటికి కావచ్చు, అనాథల్లా మారిన సందర్భం కూడా, పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంత వరద బీభత్సం, ఇంత వర్షం కొట్టి ఒక ఆకేరు వాగు రాకాసి తండనే ఆగమైపోతే కనీసం ఈ తండావాసుల బ్రతుకులేంది. ఇంత ఇక్కడ 60-70 చిన్న గుడిసెలు ఉన్నాయి. అంటే ఈ 60 మంది వరదలో కొట్టుకపోయినా, వానలో నాశనం అయిపోయినా, వాళ్ళను చీమల్లాగా దోమల్లాగా చూస్తాను వీళ్ళు. అంటే వాళ్ళు మన తెలంగాణ ప్రాంతం కాదు, అసలు వాళ్ళకి రాష్ట్రానికి సంబంధం లేదన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇదే ప్రాంతానికి సంబంధించిన 3 మంత్రులు కావచ్చు, లేకపోతే అక్కడ ఇది ఏ తండాకి, ఇది పాలేరు నియోజకవర్గం, కాంగ్రెసే గెలిచింది అక్కడ. ఈ పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకునే స్థితిలో లేరు. చూడండి, గొడ్లు గోదలు వర్షంలో దడతా అంటేనే తీసుకొచ్చి చల్లగా కట్టేస్తాం. ఒక గుడిసె కిందనో, లేకపోతే ఎక్కువ ప్రేమ ఉంటే అప్పటికప్పుడు పోయి బర్రెలను తీసుకొచ్చి, అవసరమైతే కొన్ని తీసుకొచ్చి మన అరుగుల మీద కూడా కట్టేస్తాం. బర్రెలనో, గొడ్లనో, మేకలనో, కుక్కలను కూడా వర్షం కొడుతుంటే రానిస్తాం ఇంట్లోకి. మరి అసంటిది ఒక భారీ ఉత్పాతం వల్ల, ఒక భారీ వరద ఉత్పాతం వల్ల ఇంత నష్టం జరిగితే, ఈ 70 కుటుంబాలు ఆగమైతే, ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ వ్యవస్థ కావచ్చు, మీరు ఉండేం లాభము, లేకేం లాభము? వాళ్ళ ఓట్లు కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోతారా? వాళ్ళ ఓట్లు మీకు కావాలి. వాళ్ళ బతుకుల మన్నుబడ్డా, వాళ్ళ బతుకుల ఇలాంటి వరదలు వచ్చి చీకటిగా అమ్మేసినా మీకు అవసరం లేదు వాళ్ళ బతుకులు. అంటే ఈ దేశంలో
కుక్కలకున్న విలువ కూడా మనుషులకు లేదు. ఒక కుక్కకు దెబ్బ తాకితే కూడా ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకుపోతాను బాగు చేసుకోవడానికి. అలాంటిది ఒక మనిషి అందులో ఒక తండకు తండే 70 కుటుంబాలు ఆగమైపోయినా కూడా ఈ ముఖ్యమంత్రి ఇంకా ఫోజులు కొట్టుకుంటూ తిరుగుతాడు తప్పించి ఈ 70 కుటుంబాలను వీళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళ ఎమ్మెల్యేను అక్కడికి పోయి చూసి రమ్మంటలేడు. పోనీ ఆ ఒక్క జిల్లాకే 3 మంత్రులు ఉన్నారు. మళ్ళా ఆ 3 మంత్రులు కనీసం ఆ పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గరికి పోయి, అరే బాబు నీ నియోజకవర్గంలో ఒక తండే ఆగమైపోయింది, అది చూసిరాపో, దాని తీవ్రత ఏందో, దాని నష్టమేందో, అక్కడ 70 కుటుంబాలనే అట, 70 కుటుంబాల దీనస్థితి ఏందో, కన్నీటి వెదలేందో చూసిరాపో అని ఆ 3 మంత్రులు సన్యాసి మంత్రులు కూడా ఆ ఎమ్మెల్యేను కూడా కనీసము పోయి చూసి వచ్చిన రమ్మన్న దాఖలాలు కూడా కనబడతలేదు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లోకి తెలంగాణ నెట్టివేయబడతాను. ఇప్పుడు ఇంత బతుకు చిత్రం, ఈ 70 కుటుంబాలు నాశనమైన చిత్రం కావచ్చు, ఈ ఒక రాకాసి తండా అనే ఒక ప్రాంతమే ఆగమైన వార్త కావచ్చు, ఏ పేపర్ రాసుకురాలే. ఇక వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి చెప్పుర్రి. ఆవేదన వస్తాయి కొన్నిసార్లు. ఇదే ప్రాంతంలో మనం పోయి గనక ఉంటే, ఇక్కడనే మనం పోయి గనక ఉంటే మన గోస ఎట్లుంటుందో అర్థం చేసుకోరు. కొంచెం చదువుకున్న వాళ్ళం, కొంత లోకజ్ఞానం తెలిసిన వాళ్ళం, ఇటువంటి వాళ్ళం మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అక్కడ ఉంటే ఇదే ఆవేశం ఉంటే వీళ్ళని చంపేటోళ్ళం కాదు. ఈ పాటికి మనం ఈ అధికారులను ఒక్కొక్కరిని తన్ని తీసుకొచ్చేటోళ్ళం కాదు. ఇటువంటి వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా నిలబడాలి. దయచేసి మిత్రులారా మరొక్కసారి చెప్తున్నా, నేను మొన్న కూడా అడిగిన మనోళ్ళను, మనము ఎవరం సాయం చేసినా డైరెక్టు వాళ్ళకు డబ్బులు కొట్టేద్దాం. మీరు ఎవరు సాయం చేయాలనుకున్నా ఈ తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అనేది చేయూతను అందించేది, ఇది రాజకీయ యుద్ధం చేసేది, రెండు చేసేది. మీకు ఏ మాత్రం మనం కూడా ఈ సమాజంలో బతుకుతున్నామనే బాధ్యత ఎవరికి ఉన్నా ఇక్కడ ఉన్న వాటికి మీరు సాయం చేయండి. తప్పకుండా ఆ తండావాసులను ఖచ్చితంగా మనం కూడా కలుద్దాం, మన వంతు సాయం కూడా అందిద్దాం వాళ్ళకు. ఇది రేవంత్ రెడ్డి వెరీ షేమ్. నీ సర్కార్ షేమ్ అంటే షేమిగా. నీ 3 మంత్రులు కంబానికి ఉండి కూడా వెరీ షేమ్. ఎందుకున్నావు నీ ప్రభుత్వం అర్థమైతలేదు. ఈ నవ్వులు నవ్వే అనుకున్నా, అది నీ ప్రభుత్వం, దరిద్ర ప్రభుత్వం.